ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటమ్మా 2 ముద్దలు పక్కన పెట్టావు? దేవుడికి ఆహారమేమో. కాదమ్మా, ఒక ముద్ద పక్కన పెడితే దేవుడికి అనుకోవచ్చు, 2 ముద్దలు పక్కన పెడితే ఏమనుకోవాలమ్మా? దుర్మార్గుడు వరదరాజులనే రాక్షసుడికి పిండం పెట్టబోతున్నాను నాన్న. బావా, మీరలా మొహమాటం లేకుండా అడిగేస్తే ఎలా? పాపం ఆ అమ్మకి అలవాటేమో. ఇంత వండి పెట్టింది కదా, 2 ముద్దలు పక్కన పెడితే ఏమైంది? కుక్కలకు పెడుతుందో లేదా కాకులకు పెడుతుందో ఆవిడిష్టం. అంతేలే, ఏమనుకోవద్దమ్మా అలా అడిగినందుకు. పర్వాలేదు బాబు. మీ అమ్మ చెల్లెళ్ళని చేతులు పెట్టి వెళ్ళిపోయింది. ఈ అమ్మ చేతి వంటని నీ నోటికి అందించనివ్వు బాబు. అచ్చం మా అమ్మ చేసినట్టే చేశావమ్మా. తినండి బాబు, తృప్తిగా కడుపు నిండా తినండి. ఎంత బాగుందో! పప్పుచారు అద్భుతంగా ఉందమ్మా. మా అమృత వల్లే అనుకున్నాం, కానీ తనకన్నా చాలా అద్భుతంగా వండారమ్మా. ఆకలిగా ఉందని చెప్పి నువ్వు తినట్లేదేంటమ్మా? మీ అందరికీ తినిపిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నా కడుపు నిండిపోయింది. అలాగని నువ్వు తినకుండా ఉంటే కుదరదు చెప్తున్నా. ఖచ్చితంగా తినాలి. మా అందరికీ మించి 2 ముద్దలు నువ్వు ఎక్కువగానే తినాలి. చిన్నప్పుడు తినిపించాను నా బిడ్డలకి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు తినిపిస్తున్నాను. ఆ వరదరాజులు ప్రాణం తీశాక నా బిడ్డలకి శత్రువులంటూ ఉండరింకా. ఇక నేను కళ్ళు మూసేంత వరకు నేను జైల్లో ఉన్నా పర్వాలేదు గాని నా పిల్లలకి శత్రుశేషం ఉండకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.